పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనొచ్చు. మనందరికీ తెలిసిందే V2ని ఏమని రాసుకోవచ్చు, డిడ్ ప్లస్ V1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏ విధంగా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ పక్కన వాజ్ ఆర్ వర్ వస్తుంది, V3 ప్లస్ బై అనేటువంటి ప్రిపోజిషన్ తీసుకొని సబ్జెక్ట్ రాస్తాం. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను V1 ప్లస్ ఇంగ్ ఉంటే ఏమని రావాలి, బీయింగ్ ప్లస్ V3గా రావాలి. చూసారా, బీయింగ్ ప్లస్ V3గా మారిపోయింది. ఇదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఏమని రావాలి, హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తుంది. సో హ్యాడ్ బీన్ ప్లస్ V3 రాసాం. సో పాసివ్ ఫామ్ దేనికి ఉండదు సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దానికి ఉండదు. సో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. గతంలో అడిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మిత్రులారా. రవి ప్లేడ్ క్రికెట్ అని ఉంది. ఇది వర్బ్ యొక్క రెండో రూపం. రవి ప్లేడ్ క్రికెట్ అని ఉంది. దీని ఏమనగా రాస్తున్నాం మనం, క్రికెట్ వాజ్ ప్లేడ్ బై రవి అని చెప్పి రాస్తున్నాం. క్రికెట్ వాజ్ అంటాం, అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లేడ్ అనేటటువంటి V3 ఫామ్ని మనం యూస్ చేసాం. నెక్స్ట్ సునీత సాంగ్ అ సాంగ్ అని ఉంది. V2 ఫామ్ ఇది. ఎ సాంగ్ వాజ్ సంగ్ బై సునీత. ఇది పాసివ్ ఫామ్గా మారిపోయింది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. ఇక్కడ రమణ డిడ్ రైట్ అ లెటర్ ఎస్టర్డే అని ఉంది. సార్ డిడ్ ప్లస్ రైట్ని రోట్గా రాసుకోవచ్చు కదా సార్. ఎస్, రోట్గా రాసుకోవచ్చు. ఇందాకే మనం చెప్పాం కదా, ఈ రూల్లో చూడండి, ఇక్కడ మనం ప్లేడ్ అనే దాన్ని ఏమైనా రాసుకోవచ్చు, డిడ్ ప్లే అని చెప్పి కూడా రాయొచ్చు. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది మనం. షీ కుక్డ్ బిర్యానీ అని ఉంది. బిర్యానీ వాజ్ V3 ఫామ్ కుక్డ్. బిర్యానీ వాజ్ కుక్డ్ బై షీ ఉంటే ఏమని రావాలి, హర్ అని చెప్పి రాస్తే చాలు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, రమణ వ్రోట్ అ లెటర్ ఎస్టర్డే అని. గుర్తుపెట్టుకోండి, రమణ డిడ్ రైట్ ఎ లెటర్ అన్నా లేదా రమణ వ్రోట్ ఎ లెటర్ అన్నా సరే, ఎ లెటర్ వాజ్ రిటన్ బై రమణ ఎస్టర్డే అనే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. హీ వాజ్ ప్లేయింగ్ ద తబలా లాస్ట్ నైట్. ఇందులో హీ వాజ్ ప్లస్ ప్లేయింగ్ అని ఉంది. ఎప్పుడైనా సరే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, బీయింగ్ ప్లస్ V3గా మారాలి. సో తబలా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చాం. ద తబలా వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ లాస్ట్ నైట్. అవి ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి అప్రోప్రియేట్ ప్లేస్లో పెడితే సరిపోతుంది. ద తబలా వాజ్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్ లాస్ట్ నైట్. ఇలా రాసినట్టయితే మనకు మంచి 1 మార్క్స్ వస్తాయి. వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం నిన్న అని. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై అస్ ఎస్టర్డే అని రాస్తే మనకి ఈజీగా 1 మార్క్ సంపాదించవచ్చు మిత్రులారా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని ఉంది. ఫుట్బాల్ అనేది ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ రాద్దాం. ఫుట్బాల్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దే అని అంటే ఏమొస్తుంది సార్, దెమ్. ఈ విధంగా రాస్తే చాలు. ప్యాసివ్ వాయిస్లో మనకు 1 మార్క్ ఈజీగా సంపాదించవచ్చు. నెక్స్ట్ షీ వాజ్ ఈటింగ్ డిన్నర్ వాజ్ బీయింగ్ ఈటెన్ కదా. బై షీ ఉంటే ఏం రావాలి సార్, హర్. ఆమె చేత డిన్నర్ చేయబడింది అన్నట్టుగా. సో ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా ఎక్కువగా మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఇక దీంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూసి దీంట్లో కొన్ని చేంజెస్ చేద్దాం. హీ హ్యాడ్ కిల్డ్ ద విమెన్ అని ఉంది. మన రూల్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మనం ఏం చేయాలి, హ్యాడ్ బీన్ ప్లస్ V3 రాస్తే చాలు. సబ్జెక్ట్ని చేంజ్ చేసి అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ని పెట్టి రాస్తే సరిపోతుంది. ఇందులో ద విమెన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ద విమెన్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ద విమెన్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై హిమ్. చూసారా, 1 మార్క్ ఈజీగా వచ్చింది. నెక్స్ట్ వీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై అస్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దే హ్యాడ్ రిపైర్డ్ ద కార్ అనండి. మనం ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొద్దాం సార్. ద కార్ మనకు అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యాడ్ బీన్ రిపైర్డ్ బై. ఇక్కడ దే అని ఉంది. మనకి ఏమని వస్తుంది సార్, ప్రణౌను దెమ్గా మారిపోతుంది. గర్ల్స్ హ్యాడ్ క్లిక్డ్ సెల్ఫీస్ అని ఉంది. సెల్ఫీస్ హ్యాడ్ బీన్ క్లిక్డ్ బై గర్ల్స్.